హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఉల్లావకాయ పచ్చడి పెడుతున్నానండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నిలవ కావాలంటే ముక్కలు నేనైనా అలాగే ఫ్యాన్ గాల్లో అయినా ఎండబెట్టుకోవాలండి. ఇది నిలవ కాదు, అప్పటికప్పటికి అయిపోయేలాగా చుట్టాలు వచ్చినా ఏదైనా ఫంక్షన్ పార్టీలు ఉన్నా చిన్న చిన్న పార్టీలకి పచ్చడి వేసుకుంటారు కదండి, అలాగా నేను ట్రై చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. అందుకే మీకు కూడా చెప్పాలని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చిన్న కప్పు తీసుకొని చిన్న కప్పు తీసుకొని ముక్కలు కలుసుకున్నానండి. 3 కప్పులు అవ్వాయి. 3 కప్పులకి 1 కప్పు కారం అయితే సరిపోద్ది, 1/2 కప్పు సాల్ట్ అయితే సరిపోద్ది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునేవారైనా రానివారైనా ఈజీగా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఉల్లావకాయ ఒక టిప్ చెప్తానండి. ఇందులో 1 కాదు 2 ఉన్నాయి. మీకు పచ్చడి పాడవకుండా ఉండాలంటే చేయి పెట్టకూడదు. రెండోది ఏంటంటే, నిలవ ఉండాలంటే పచ్చడి ములిగేంత వరకు ముక్క పైకి కనబడకుండా ఆయిల్ వేసుకోవాలి. అది సన్ఫ్లవర్ అయినా పర్వాలేదు, పప్పు నూనె అయినా పర్వాలేదు, గానుగ నూనె వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే పప్పు నూనె వాడానండి, ఏడుశనగ నూనె. చూస్తున్నారు కదా, ఇప్పుడు కలిపేసుకున్నాను. అలాగే పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా నూనె పడుతుందండి. పెట్టిన వెంటనే చూడకూడదండి. ఇప్పుడు ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కలిపిన వెంటనే మీకు నూనె సరిపోలేదు అనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మూత పెట్టుకుని 3వ రోజు తీస్తున్నానండి. ఇది చూసారు కదా, అప్పుడు ఆయిల్ సరిపోలేనట్టు ఉంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ ఎంత పైకి వచ్చిందో. ఇంకా ఆయిల్ పడుతుందండి, వేసుకుందాం. కానీ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి, అందుకే అప్పటికప్పుడు చాలా పచ్చళ్ళే పెడతాను. చూసారు కదా, పచ్చడి మీకు ఉపయోగపడితే మీకు అవసరం అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇందులో ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు పొడి చేసి 2 స్పూన్లు వేసుకున్నానండి. అది మీకు చెప్పడం మర్చిపోయాను. అలాగే నూనె సరిపోలేనట్టుంది, కంగారు పడకండి, ఇంకా పడుతుంది, వేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అవసరం అనుకుంటే ఇలా ట్రై చేయండి. పచ్చడి అండి, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. కలర్ కూడా చాలా చాలా బాగుందండి. అలాగే కలిపి అందరికీ పెడతాను. చూడండి, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చేస్తున్నానండి. చూడండి, కలుపుతుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. నాకు చాలా ఇష్టం అండి పచ్చడి అంటే. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.